మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మా ఆత్మీయ నేస్తం సబ్స్క్రైబర్స్కి, ఆత్మీయ నేస్తం కుటుంబ సభ్యులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. రథసప్తమి సందర్భంగా మా రఘురామ్ నగర్ సీతారామాంజనేయ స్వామి టెంపుల్లో జరిగిన రథసప్తమి వేడుకల్ని ముందుకు తీసుకొచ్చామండి. గోమాతకి సేవ చేయడం జరిగింది. దంపతులు ఎంతో అదృష్టం చేసుకున్న వారిగా భావిస్తూ వారు గోమాత సేవలో తరించడం జరిగిందండి. వారి తర్వాత మిగతా వారిని కూడా ఒకరి తర్వాత ఒకరుగా ఆ గోమాతకు నమస్కారాది వారి తర్వాత ఆ గోమాత సేవలో మేము తరించడం జరిగింది. ఒకసారి మన అందరికీ ఆ గోమాతను దర్శనం చేయించాలనే ఉద్దేశంతో మా రథసప్తమి వేడుకలు మీరు కూడా చూసి తరించాలి. ఆ సూర్యభగవానుడి ఆశీస్సులతో మనందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి అనే భావంతో ఆ గోమాత కూడా మనల్ని అందరినీ కాసి కాపాడాలి. వివిధ రకాలైన అనారోగ్య సమస్యల నుండి భూత ప్రేత పిశాచ మొదలైన సమస్యల నుండి కాసి కాపాడాలని సర్వదా దేవదేవుడిని సీతారామాంజనేయ స్వామి వారిని వేడుకుంటూ మన మిత్రులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అందించవలసిందిగా పద్మనాభరావు గారు, చైర్మన్ పద్మనాభరావు గారు నాకు ఈ వీడియోని పంపించడం జరిగిందండి. అందువల్ల నేను ఈ యొక్క వీడియోని మన ఛానల్లో ప్రసారం చేయడం జరిగింది. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు లైకులు కొట్టి కామెంట్లు చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. మరొకసారి ఈ యొక్క కార్యక్రమం ఎలా ఉందో మీరు మీ కాలనీలో ఏదైనా రథసప్తమి వేడుకలు చేసుకుంటే ఏ విధంగా చేసుకున్నారో తెలియపరచండి. అంతమంది ఆ విధంగా పట్టుకోవడం వల్ల గోమాతకి కొంచెం ఇబ్బంది కలిగిందనమాట. నన్ను ఇక్కడి నుంచి పంపించేయమని తన యొక్క సంరక్షకుడిని అడుగుతుంది. ఇదండి రథసప్తమి వేడుకలు. మా కాలనీలో రథసప్తమి వేడుకలు ఈ విధంగా జరిగాయి. మరి మీ కాలనీలో ఇది చిన్ని లోగదోడండి, ఆ గోమాత బిడ్డ అనమాట. వాళ్ళ అమ్మని ఆ విధంగా బంధించి తను దూరంగా నిలబడి చూస్తుంది అనమాట. వాళ్ళ అమ్మకి జరిగిన యొక్క పూజాది కార్యక్రమాలను గమనించడం జరిగింది. సతీష్ పంతులు గారు అందరికీ కూడా పేరుపోయిన హారతి మొదలగునవన్నీ ఇస్తున్నారు, తీర్థప్రసాదాలను కూడా. ఎప్పుడు కూడా ఆయన కూడా ఎంతో సంతోషంగా శుభాశీస్సులు ఇస్తూ చాలా నవ్వుతూ కార్యక్రమాలు చేస్తారండి మా సతీష్ స్వామి కూడాను. ఇదండి మా యొక్క రథసప్తమి శోభ. మరొకసారి రథసప్తమి మీ శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్.